నమస్తే జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. నేను మీ సుమ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు. మహిళా సమైక్యతో ఆర్టీసీ బస్సులు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం. భారత వాతావరణ శాఖ విభాగం అధికారుల వెల్లడి. కేసీఆర్ పాలనలో రైతు రాజులాగా బతికారు. రేవంత్ పాలనలో గోసపడుతున్న అన్నదాతలు. రూరల్ బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా కోసం ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. కారు ప్రమాదానికి గురైన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష గుప్తాను పరామర్శించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు. గణేష్ గుప్తా త్వరగా కోలుకొని ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం వద్ద గోదావరి నదిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతు. హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన వారిగా గుర్తింపు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం లాకర్తో దుండగులు పరారు. కార్పొరేట్ స్కూల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ రక్షణ సేన పోరుబాట. హైదరాబాద్ లక్ష్మీకపూర్లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని బృహత్తర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల మహిళా సమైక్యలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళలు 7 బస్సుల్లో హైదరాబాద్కు బయలుదేరగా మంగళవారం ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు, వ్యాపారాలు విస్తరించేందుకు ఒక్కో బస్సుపై 6 లక్షల రూపాయలు మహిళా సంఘాల కాంట్రిబ్యూషన్కి 30 లక్షల రూపాయలు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలతో నియోజకవర్గ పరిధిలో 7 బస్సులు జిల్లా మొత్తంగా 28 బస్సులను ఈరోజు సీఎం చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. అటు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడము, మహిళలు తయారు చేసే వస్తువులను మార్కెటింగ్ కల్పించడం కోసం హైదరాబాద్ శిల్పారామంలో ప్రత్యేకంగా స్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇలా మహిళా సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, గన్నారం సర్పంచ్ సుజాత, శ్రీనివాస్, ఇందల్వాయి సర్పంచ్ గంగామణి, గంగారాం, తిరుమన్పల్లి సర్పంచ్ చింతల కిషన్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి మహిళల యొక్క వ్యాపారాలను పెంచాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు అంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా 0 వడ్డీతో మనం మహిళలకు ఒక అంటే అన్ని రంగాలలో ఇప్పుడు సౌర విద్యుత్ కావచ్చు, తర్వాత పెట్రోల్ బంకులు కావచ్చు, గిడ్డంగులు కావచ్చు, తర్వాత అదేవిధంగా ఇంకా ఎనీథింగ్ వాళ్ళు అనుకున్న వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ప్రభుత్వం అన్ని చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా దగ్గర తెలంగాణ వ్యాప్తంగా ఒక 1000 బస్సులు మన నియోజకవర్గము నుండి 7, మన జిల్లా నుండి మొత్తం 28 బస్సులను మహిళా సంఘాలకు వాళ్ళ సంఘం నుండేమో 6 లక్షల రూపాయల కాంట్రిబ్యూషను, తర్వాత 30 లక్షల రూపాయలేమో మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ అది బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇప్పించి 36 లక్షలకు యూనిట్ చొప్పున ఇవాళ 28 బస్సులు మొత్తము అంటే 10 కోట్ల అంటే 10.08 కోర్స్ అన్నమాట. 2 కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో యూరియా అవసరమైన రైతులకు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
ఎడపల్లి మండలంలోని చాలా కంప్యూటర్ సింగిల్ విండో పెడపల్లిలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా యూరియా సరఫరా కావాలనే ఉద్దేశంతో యాప్ను రూపొందించి ఎకరానికి 2 బస్తాలు అందజేస్తుందన్నారు. యాప్లో కూడా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా రోజువారీ సమీక్షలు నిర్వహించి సరిచేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు యూరియా వ్యాపారులు యూరియా కాకుండా ఇతర మంత్రులను అమ్మటానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో కావలసినంత యూరియా అందుబాటులో ఉందన్నారు. బోధన్ బాన్స్వాడ ఏరియాలో ముందుగా వరి నాట్లు వేస్తున్నందున ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. యూరియా యాప్తో పారదర్శకంగా యూరియా సరఫరా అవుతుందని అన్నారు. ఇందుకు గాను వ్యవసాయ శాఖ, రవీంద్ర శాఖలను సమన్వయం చేసుకుంటూ తగు ఆదేశాలు ఇస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట దత్తాత్రేయ్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఏవో సిద్ధి రామేశ్వర్, జానకంపేట విండో చైర్మన్ మిద్దె నరేందర్ రైతులు ఉన్నారు. నరేంద్ర గారి అధ్యక్షతలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ గారు, లోకల్ ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఆర్ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ స్టాక్ పాయింట్ మరియు సేల్ పాయింట్ చూడడానికి ఉద్దేశం ఏంటంటే మనకి వచ్చే ఇప్పుడు ఎవరైతే రైతులు మన ఖరీఫ్ కోసం నాటేస్తున్నారు దాంట్లో భాగంగా యూరియా సంబంధించిన సరఫరా సంబంధించిన లేదా విక్రయ సంబంధించిన లేదా యాప్ సంబంధించిన సాంకేతిక ఇష్యూస్లో కూడా ఎలాంటివి సమస్యలు లేవు. కేసీఆర్ పరిపాలనలో రైతులు మహారాజులుగా బతికారని, అదే రేవంత్ రెడ్డి పాలనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్లలో రూరల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాల్కొండ, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, హనుమంత్ షిండే, జాజాల సురేందర్, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ఈ పార్టీ నియోజకవర్గ సమావేశం మన పార్టీ కలిసి బలోపేతం చేయడానికి ప్రతి ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం, మన కేసీఆర్ అని అన్నాడు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది మన కేసీఆర్. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు, మహిళలకు పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు ఒకటే. ఈ 2 పార్టీలకు ఒకటే బీఆర్ఎస్ రావద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే దొంగలు బీజేపీ పార్టీ వాళ్ళు అంటున్నారని బాజిరెడ్డి అన్నారు. మన నాయకుడు చెప్పిన కేసీఆర్ గారు మోసపోతే మోసపడతామన్నాం, నమ్మినా మనం. వీరబ్రహ్మ స్వామి చెప్పించుకున్నట్లా వీరబ్రహ్మ గారు చెప్పిన ఫ్యూచర్ చెప్పినా నమ్మలే మనం. ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి మనకు. రైతులు చూస్తున్నా మన నిజామాబాద్ రూరల్లో అత్యధికంగా రైతులు, వడ్లు పండించే రైతులు, వాళ్ళ పరిస్థితులు వల్ల వడ్లు మూలిగిపోతున్నాయి, వర్షాలు కొట్టుకపోతున్నాయి, కొన్ని నాదులు లేదు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సమావేశం ఇంతమంది రావడం మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి మన కేసీఆర్. తెలంగాణని బంగారు తెలంగాణ చేశాడని చెప్పారు. వారి ధాన్యం కొనుగోలు చేయడానికి నెలల పాటు రోడ్లపై వడ్ల బస్తాలు పెట్టుకొని రైతులకు ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. యూరియా సంచులు తీసుకుంటూ వెళ్ళాలి అంటే యాప్లో మొదటగా బుక్ చేసుకోవాలి. తర్వాత యూరియా కోసం లైన్లో క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దేశం మొత్తం ఈ యాప్ గురించి గొప్పగా చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా లోడు ముందే అందుబాటులో ఉంచాడు. ఏ రైతుకు ఇబ్బంది కాకుండా ప్రతి రైతుకు వచ్చే విధంగా చేశాడని కేసీఆర్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు తోడు దొంగలే. పెంచింది వాళ్ళే, మళ్ళీ అనేది వాళ్ళే. 2 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇల్లు పెట్టిన పొయ్యి మాదిరిగా తెలంగాణని ఏర్పాటు చేసినాడు. ఇవాళ ఆ తెలంగాణని ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా ధ్వంసం చేస్తున్నాడో మనందరికి కూడా అర్థమవుతా ఉన్నది. అన్ని ఉన్న సిస్టంలే కేసీఆర్ కట్టిన ఇల్లు పుట్టిన పేతిరే చేసినాయే. అప్పుడు బ్రహ్మాండంగా వడ్ల కొనుగోలు ఎట్లా జరుగుతుండే, వడ్ల సేకరణ ఎట్లా జరుగుతుండే, ఎవరికేం ఇబ్బంది లేకుండా జరుగుతుండే. మరి ఇవాళ ఎందుకు ఆ వ్యవస్థ ఖరాబ్ అయిపోయింది? ఇవాళ ఏం జరుగుతున్నా ఇంతకుముందు బాయిరెడ్డి అని చెప్పి 2 నెలల నుంచి కుప్పలు అట్లనే ఉన్నాయి. పోవాలంటే లారీలు రైస్ మిల్లర్ దగ్గర వారం రోజులు అన్లోడ్ కావు. అన్లోడ్ చేయాలంటే 10-12 కిలోల తరుగు తీస్తామని అంటున్నారు. నష్టానికి ఇచ్చుకోవాలి రైతు. ఒకవేళ ఇచ్చుకోకపోతే
కుప్పలు అట్లనే ఉంటున్నాయి. వాహనాలు పడుతున్నాయి, తడిసిపోతున్నాయి, లాకలు వస్తున్నాయి, వడ్లు జారిపోతున్నాయి, అయినా పట్టించుకుంటాం లేదు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులకు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని చేరుకోగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురవవచ్చని సూచించింది. సిద్దిపేట, జనగామ, హన్మకొండ, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, నారాయణపేట, గద్వాల, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. రోడ్డు ప్రమాదానికి గురైన గణేష్ బిగాలకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్లో పరామర్శించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జీవన్ రెడ్డి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. త్వరగా పూర్తిగా కోలుకొని మునుపటిలాగా ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న బిగాల సంపూర్ణ ఆరోగ్యంతో మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని జీవన్ రెడ్డి ఆకాంక్షించారు. గోదావరి నదిలో స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ములు నీటిలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్లోని కాచిగూడ చెప్పుల బజార్ ప్రాంతానికి చెందిన 3 అన్నదమ్ములు చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుటుంబ సభ్యులతో కలిసి బాసర్లోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీరు నదిలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు 3 లోతైన ప్రాంతాల్లోకి వెళ్లడంతో నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపులు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్న విలువైన లాకర్తో పరారయ్యారు. స్థానికులు తెలిపిన కథనం మేరకు సదరు ఇంటి యజమాని వృత్తిరీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి సమయం చూసి దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఎవరు లేని విషయాన్ని గమనించిన వారు అక్కడ ఉన్న లాకర్ను పట్టుకొని పరారయ్యారు. ప్రాథమిక అంచనా ప్రకారం లాకర్లో సుమారు 20 తులాల బంగారం ఉన్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ఇంటి తాళాలు పగిలి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే యజమానిపై ఆపై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 3వ టౌన్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ రక్షణ సేన పోరుబాట పట్టింది. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లక్టికాపూర్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ను ముట్టడించారు. గంటకు పైగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ గేట్ ముందు బైఠాయించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు కార్పొరేషన్ స్కూల్స్ ఒక్కసారిగా 100% నుంచి 150% వరకు ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం మోపాయని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. వందలాది మంది తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ను ముట్టడించడంతో లక్డికాపూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో నాయకులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆఫీసు గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేల్పూర్ మండలం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మహిళా సమైక్య బస్సులను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో అమలు చేస్తున్న మహిళా సాధికారతలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 553 బస్సులను ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేల్పూర్ మండలం నుంచి మహిళా సమైక్య సభ్యులతో పాటు అధికారులు వెళ్లడం జరిగింది. వారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి శుభాకాంక్షలు తెలిపి పంపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలు మండల మహిళా సంఘాలు 6 లక్షలతో బస్సు కొనుగోలు చేయడం జరిగింది. వీరు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడంతో ప్రతి నెల రూపాయలు 70,000 మండల సమైక్యకు జమ చేయడం జరుగుతుంది. మహిళల పట్ల ఉన్న గౌరవం వారిని ఆర్థికంగా లాభం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వేల్పూరు మహిళా తరపున అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మాణిక్యం సీసీలు మురళీ రాధా, గ్రామ శాఖ అధ్యక్షులు రాజేందర్, మండల జనరల్ సెక్రటరీ రమణ, కిషన్ సెల్ అధ్యక్షులు రవి, నాయకులు మాణిక్యం, బాలయ్య, వినోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సభకు దర్పల్లి మండల మహిళా సమైక్య సభ్యులు భారీగా బయలుదేరారు. దర్పల్లి మండల మహిళా సమైక్య సభ్యులు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే కార్యక్రమానికి మంగళవారం మహిళలు భారీ సంఖ్యలో బయలుదేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలపై నాయకులు మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మున్ చిన్న బాలరాజ్ మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేస్తూ వారి ఆర్థిక సామాజిక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెల్లిమేల శ్రీనివాస్, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, ఏపీఎం చిన్నయ్య, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, ఏఎంసీ డైరెక్టర్ మంగనాయక్, వార్డు సభ్యులు రెబ్బా శ్రావణ్, నాయకులు చెల్లిమేల నర్సయ్య, మిట్టపల్లి గంగారెడ్డి, సురేందర్, చక్రపాణి, మజీద్, వీటీసీ చైర్మన్ గంగాధర్, మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. కమ్మర్పల్లిలో హెడ్ కానిస్టేబుల్ గంగాధర్కు పోలీసు అధికారులు నివాళులు అర్పించారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గుండెపోటుతో మరణించారు. మంగళవారం గంగాధర్ మృతదేహానికి నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, నిజామాబాద్ రూరల్ సిఐ సురేష్ కుమార్, మోపాల్ ఎస్ఐ సుమిత, భీమ్గల్ సిఐ సత్యనారాయణ గౌడ్, కమ్మర్పల్లి ఎస్ఐ సిహెచ్ సతీష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మోపాల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం మోపాల్ మండల పరిధిలో జరిగిన కార్యక్రమంలో మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించాడు. అనంతరం ఆయన అక్కడి నుండి భోజనం చేసేందుకు నిజామాబాద్లోని నాల్కల్ రోడ్లో గల తన ఇంటికి వచ్చారు. ఇంట్లో భోజనం తినే సమయంలో ఛాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో అతడి భార్య, కుమారుడు కలిసి గంగాధర్ను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆసుపత్రిలో ఆయన్ను పరీక్షించిన వైద్యులు మరణించినట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తక్షణ సాయంగా రూపాయలు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం నుండి వచ్చే ప్రయోజనాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. దర్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళవారం డీచ్పల్లి మండల కేంద్రంలో నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు దర్పల్లి మండలంలోని సీతాయిపేట్, వాడి, హుస్నాజీపేట్, దమ్మన్నపేట్, రామడుగు, కేసారం, ఎస్పీ తాండా, గుడితాండా, దుబ్బాక మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ సన్నాహక సమావేశానికి భారీగా తరలి వెళ్లారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ శాఖ అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి, సీతాయిపేట్ గ్రామ సర్పంచ్ సిహెచ్ భూమేష్, ఉప సర్పంచ్ చంద్రకాంత్, మజీద్, వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, నాయకులు భారీగా సమావేశానికి తరలి వెళ్లారు. చిన్న వర్షానికే డ్రైనేజీ పొంగి పొర్లింది. ఇదేనా నంబర్ 1 నిర్మల్ మున్సిపాలిటీ అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల మారుతి మెగా మార్ట్ ముందర ఉన్న డ్రైనేజీ చిన్న వర్షానికే చెత్త చెదారంతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి పారింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్న వర్షానికే ఇలా ఉంటే భారీ వర్షాల్లో నిర్మల్ పట్టణ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ స్థానికులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ శుభ్రపరిచే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 10న నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ హాజరు కావాలని కాంగ్రెస్ నిజామాబాద్ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కోరారు.
కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషనర్ ప్రత్యేక ఓటర్ జాబితా సర్వే నంబర్ ప్రతి బూత్ పరిధిలో నిర్వహించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని తమ ఆధీనంలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ సర్వే కొనసాగుతుందని, దాన్ని అడ్డుకోవడానికి, మనకు అనుకూలమైన ఓటర్లు పోకుండా చూసుకోవడానికి మన పార్టీ తరపున ప్రతి బూత్కు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించడం జరిగిందని, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి బూత్ లెవెల్ ఏజెంట్లను శిక్షణ ఇవ్వడానికి శిక్షకులను నియమించారని, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి కొనగల మహేష్ నియమించడం జరిగిందని అన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు అమ్మ వెంచర్లోని ఎస్ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నిజామాబాద్ అర్బన్ బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మధ్యాహ్నం భోజనం అక్కడే ఏర్పాటు చేయడం జరిగిందని, కావున ప్రతి ఒక్క యూత్ లెవెల్ ఏజెంట్ తప్పనిసరిగా రావాలని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. సర్వే పేరుతో ఓటర్లను తొలగిస్తే అది రాబోయే ఎన్నికల్లో మనకి నష్టం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ శిక్షణ శిబిరానికి వచ్చి అక్కడ పెద్దలు సూచించే సలహాలు సూచనలు విని సర్వేను పెట్టి లోపాలు జరగకుండా నిఘా పెట్టే విధంగా ఉపయోగపడుతుందని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. 10వ తారీఖు రోజున బిఎల్ఏ శిక్షణ శిబిరం ఉన్నది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ పాల్గొంటున్నారు. ఎస్ఐఆర్ గురించి జరిగే మ్యాపింగ్లో, అలాగే వాటి యొక్క ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వారికి ఇచ్చే నుంచి హైదరాబాద్ నుంచి ట్రైనర్ మహేష్ కనగాల గారు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతాయి. ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రతి ఒక్క బిఎల్ఏ బూత్ సభ్యుడు ఖచ్చితంగా హాజరై వారి ఇచ్చే సూచనలు పాల్గొనాలని దిశానిర్దేశాలు పాటించి మనం క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఓటర్ని, మన ఓటర్ మ్యాపింగ్ని, అలాగే మన పూర్వపు ఓటర్లని రక్షించుకునే బాధ్యత ఉన్నది. జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు సత్యశోధక్ పాఠశాల జట్టు ఎంపికైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఈ నెల 11 నుండి 14 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి మేజర్ లీగ్ బేస్బాల్ కప్ ఇండియా 2026 పోటీలకు సత్యశోధక్ పాఠశాల జట్టు ఎంపిక కావడం జరిగింది. గత ఏప్రిల్ నెల 23 నుండి 26 వరకు ఆర్మూర్ క్రీడా మైదానంలో నిర్వహించిన నిజామాబాద్ రీజనల్ ఉభయ రాష్ట్రాల మేజర్ లీగ్ బేస్బాల్ కప్ ఇండియా అండర్ 11 ఛాంపియన్షిప్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబర్చి గ్రూప్ బి విజేతగా నిలిచి ఛాంపియన్షిప్ను కైవసం చేసుకొని జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన సత్యశోధక్ జట్టులో పాఠశాలకు చెందిన హర్షిత్, సతీష్, శివచరణ్, శ్రీరామ్, సాయి సృజన్, అభిరామ్, విశ్వక్సేన, విద్వాన్, రిషి, వరుణ్ తేజ్, రిష్విత్, పి రిత్విక్, టి రిత్విక్లు సభ్యులుగా పాఠశాల పిఈటి ఉపాధ్యాయులు బాధవత్, సంతోష్, దండు అనిల్లు కోచ్, మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు బెంగళూరుకు వెళ్తున్న సత్యశోధక్ పాఠశాల జట్టు విద్యార్థులను మంగళవారం పాఠశాలలో ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అభినందించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి జాతీయ స్థాయి వేదిక వరకు చేరుకోవడం గొప్ప విజయమని, విద్యార్థులు తమ క్రీడా ప్రతిభ, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన చేసి విజయం సాధించుటకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిఈటీలు అనిల్, సంతోష్, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు సకాలంలో అందించాలని ఏఐపిఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నాందేవాడలోని జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐపిఎస్యు జిల్లా కార్యదర్శి బోడా అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, నోట్బుక్స్ మరియు ఇతర విద్యా సామాగ్రిని పూర్తి స్థాయిలో అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తగిన సంఖ్యలో తరగతి గదులు, కిటికీలు, ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం మరియు భద్రతా ప్రమాణాలు కల్పించాలని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగడం ఆందోళనకరమని అన్నారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. గణేష్ గుప్తా కోలుకొని ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను బీఆర్ఎస్ నగర అధ్యక్షులు
శిల్పరాజు, మాజీ మేయర్ నీతూ కిరణ్, ఆకుల సుజాత, శ్రీశైల్యం, బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. బిగాల గణేష్ గుప్తాకు కారు ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. బిగాల త్వరగా కోలుకొని ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని కోరుకున్నారు. రైతులందరికీ సరిపడా యూరియాను, ఎరువులను సరఫరా చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ తొలకరి వర్షాలు ప్రారంభమైనందున రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు వేసుకోవడానికి సిద్ధపడుతున్నారని, భూమి చదును చేసుకొని పంట దిగుబడి రావటానికి యూరియాను చల్లడానికి రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూ యూరియా కొరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి యాప్లలో వాటిని అర్థం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు యాప్లలో బుక్ చేసుకోవడానికి సరైన అవగాహన లేకపోవడంతో పాటు సకాలంలో యూరియాను పొందలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను అడిగిన వారికి అడిగినంత గతంలో ఇచ్చిన మాదిరిగా ఇవ్వాలని, ఆన్లైన్లో విధానాన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ఈ ప్రభుత్వాలు రైతాంగం చేత చిత్కారాలకు గురవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు దేశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ దుబ్బ వైకుంఠధామంలో నీటి వసతి లేకపోవడం, బాత్రూంలో వాటర్ ఫెసిలిటీ వసతులు లేక ఇబ్బందులు అవుతున్నాయని బజరంగ్ దళ్ వాకింగ్ గ్రూప్ సభ్యులు తెలిపారు. ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాని మాజీ మేయర్ ఆకుల సుజాత, శ్రీశైల్యం పరామర్శించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి శ్రీ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నాయకత్వంలో నిజామాబాద్ నార్త్ రేంజ్ సిబ్బంది సంయుక్తంగా సారంగపూర్ అర్బన్ పార్కులో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయము మరియు జెడ్పిహెచ్ఎస్ మల్లారం విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. అటవీ సంరక్షణ కార్యకలాపాలు, వివిధ అటవీ పనులు, వాటి ప్రాముఖ్యతతో పాటు చెట్లు, వన్యప్రాణులు, అడవుల పర్యావరణ ప్రాముఖ్యతపై సమాచారంతో సహా అడవుల గురించి విద్యార్థులు విలువైన జ్ఞానాన్ని పొందారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో, జీవ వైవిధ్యాన్ని మద్దతు ఇవ్వడంలో అడవుల పాత్రను కూడా వివరంగా వివరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు మరిన్ని చెట్లను నాటడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రతిజ్ఞ చేశారు. అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సరగాపూర్ అర్బన్ పార్కులో ప్లాస్టిక్ తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న వారు మొక్కలకు నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల కోసం అడవులను రక్షించాల్సిన ప్రాముఖ్యత గురించి ఈ కార్యక్రమం విద్యార్థులలో విజయవంతంగా అవగాహన కల్పించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు, మహిళా సమైక్యతో ఆర్టీసీ బస్సులు, ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం, భారత వాతావరణ శాఖ విభాగం అధికారుల వెల్లడి. కేసీఆర్ పాలనలో రైతు రాజులాగా బతికారు, రేవంత్ పాలనలో గోసపడుతున్న అన్నదాతలు. రూరల్ బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా కోసం ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. కారు ప్రమాదానికి గురైన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను పరామర్శించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. గణేష్ గుప్తా త్వరగా కోలుకొని ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం వద్ద గోదావరి నదిలో ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ములు గల్లంతు. హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన వారిగా గుర్తింపు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం లాకర్తో దుండగులు పరారు. కార్పొరేట్ స్కూల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ రక్షణ సేన పోరుబాట.
హైదరాబాద్ లక్ష్మీకాపూర్లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.